ఇన్ని సంవత్సరాలుగా ఏ బంధాలు లేని నాకు నీ కరుణతో నాకు బంధాన్నిచ్చావు. నిన్ను, నీ అభిమానాన్ని వదిలేసి వెళ్ళిన పాపానికి కరిగిన కొవ్వొత్తి నా మనసు కడిగి నీ పాదాన్ని కడుగుతున్నాను. ప్రభు, చివరిగా నీ దగ్గర అడిగేదానికి ఒక్కటి మాత్రం బాకీ ఉంది. ఏ ఒక బంధం లేకుండా అనాథగా ఉన్న నాకు నువ్వే నా జీవితానికి తోడుగా వస్తావా? దేవదూత నీ వద్దకు వచ్చాడు, భయపడకు మరియా. ఆ దేవునికి నీ మీద వాత్సల్యం ఉంది. నీవు గర్భం దాల్చి ఒక మగపిల్లవాడికి జన్మను ఇవ్వబోతున్నావు. ఆ పిల్లవానిని నీవు యేసు అనే నామధేయంతో పిలుస్తావు. జెనీ, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి ఇలా స్టైల్గా వచ్చి నుంచున్నావు? క్లైమాక్స్ కదా, చూసే వాళ్ళకి బోర్ కొట్టొద్దని. సరే. మా అన్నయ్యకి మాత్రం తెలిసిన పేరు నీకెలా తెలుసు? ప్రేమకి కులం లేదు, మతం లేదు, భాష లేదు. ప్రేమ చూపించడానికి ఇద్దరు చాలు. ఒకటి నువ్వు, ఒకటి నేను. ఇందులో ఉంది నీ పేరు, నీ అన్నయ్య నీకివ్వాలనుకున్న ప్రైజ్. ఒకవేళ నీతో పాటు నేను లేపైనా కూడా అది నిన్ను కాపాడుతుంది జీవితాంతము. ఎలా ఎలా? ఎవరికి బాబు పెళ్ళి? నా చెల్లికి. మీ చెల్లెల్ని పెళ్లి చేసుకునేవాడే కదా తాళి కొనాలి. అది కరెక్టే. తనకెన్ని నగలు కావాలన్నా తను చేసుకోబెట్టుకొనిస్తాడు. కానీ జీవితాంతం తన మెడలో ఉండబోయే తాళి అన్నగా బంగారు తల్లికి బహుమతి. చాలా గొప్ప విషయం. మరి జెనీ అని ఎందుకు రాయమన్నావు? జెనీ అది నేను పెట్టిన పేరు. చెప్పండి డాక్టర్. వెంటనే వస్తున్నా. ఇది ఇక్కడే ఉంచండి, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటా. సరే బాబు, దీనికి 60,000 ఇవ్వగలను, అంతకుమించి ఇవ్వలేను. నేను వస్తాను. ఒక్క నిమిషం. మా అన్నయ్య గిఫ్ట్ దొరికింది, కానీ తను ఆశ మట్టికి నెరవేరలేదు. నాకు అర్థం కాలేదు. అలెగ్జాండర్ డేవిడ్ చెల్లి అయిన మరియం అలెగ్జాండర్ని పెళ్లి చేసుకోవడానికి ఆడమ్ సెయింట్ జోసెఫ్కి సమ్మతమా? వెయ్యి సార్లు సమ్మతం. సమ్మతం అయితే మరి పెళ్లి చేసుకో.
ఆ రోజు ఆ బంగ్లాలో ఏం జరిగి ఉంటుంది? అదంతా దేవుడికి తెలుసు.